ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. 7 తారీఖు అయితే ప్రభుత్వం ఏర్పడింది, కానీ ఇప్పటికీ సంవత్సరం పూర్తయింది. మీ అందరికీ తెలుసు, అనేక సార్లు మనం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం వచ్చిన 3 నెలలేమో ప్రభుత్వ ఏర్పాట్ల కొరకు సమయం జరిపింది. 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో కోర్టుతో సరిపోయింది. 7 నెలలు దీనిలోనే పోతే ప్రతిమ 4 నెలలుగా ప్రభుత్వం పూర్తి శాతం సంక్షేమం వైపు ప్రభుత్వానికి పురోగమనం తీసుకొచ్చే ప్రయత్నంలో నిమగ్నమైంది. గత పాలకులు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన చేసి 7,50,000 కోట్ల అప్పు మిగిలించి కనీసం జీతాలు లేకుండా చేసి పోయినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. కానీ ఈ ప్రభుత్వం దేనికి కూడా వెనక్కి పోకుండా, అధైర్యపడకుండా ఇచ్చిన మాటను ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎక్కడ కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి ఇబ్బంది రాకుండా ఇలా భారతదేశంలోనే కనీవిని రీతిలో పనిచేస్తూ ముందుకెళ్తాం. దాంతోపాటు 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలు కాకుండా ఇలా రైతు రుణమాఫీ 31,000 కోట్ల రుణమాఫీ కొనసాగించడం భారతదేశంలో ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విషయంగా ముందుకు పోతాం. మీ అందరికీ తెలుసు, నిన్న ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గ అందరూ కూడా మాట్లాడేది మీరు చూసిన వీడియోలు కూడా వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవి మేము కట్టిన తర్వాతనే ఆ నీటితోటి ఈ రాష్ట్రంలో వ్యవసాయం పండింది, లేకపోతే తెలంగాణలో వ్యవసాయం పండించే పరిస్థితి లేదని చెప్పిన కేసీఆర్ గారి యొక్క మాటలు మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఆ మేడిగడ్డ మధ్యలో కూలింది, అన్నారం పనికి రాకుండా అయింది, సుందిలా దేనికి పనికి రాకుండా అయింది. ఇవి పనికి వచ్చినప్పుడు కేవలం రివర్స్ పంపింగ్ వాటర్ మన ఊరికి ఉంచింది, మన ఊరికి అవతల ఆత్మహత్యలకు కారణమైన ప్లేస్ మారింది తప్ప దేనికి పని కాదు. ఇవాళ వరుణదేవుడు ఇచ్చేటువంటి వరుణం ఈ కాలంలో పండించే పంట ఈ వర్షాల ప్రభావంతో మరి రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడి, వరి దిగుబడి తీసుకొచ్చి భారతదేశంలోనే పెద్ద పంట వేసిన చరిత్ర నిశ్చితాల్లో పెద్దపల్లి ఇంకా హైయెస్ట్. దాంట్లో సన్నాలు వేస్తే ఇలా వేసిన పంట ఎక్కడ కూడా ఒక గింజ నష్టం జరగకుండా అన్ని కొంటూ ఇలా సన్నాలకు 500 బోనస్లు ఇస్తూ ఉంటే ఇలా రైతుల కుటుంబాలను లక్ష్మీ దేవత కరకాలాడుతూ ఇలా వరాలు వాళ్ళ ఇళ్లలో సంబరాలు వెళ్తా ఉంటాం. మనక రైతు మన దగ్గర మన ప్రాంతంలో కుక్కల గూడకు సంబంధించిన 85,000 రూపాయలు వచ్చినాయి నాకు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకొకైనా ఒక కుటుంబంలో వారి అన్నదమ్ములు అందరు కలిసి చేసుకుంటే 8,70,000 రూపాయలు మాకు బోనస్ వచ్చిందని చెప్పినటువంటి తీరు ఒక అద్భుతం. వాళ్ళ రైతు రుణమాఫీ 2 లక్షలు, దాంతోపాటు ఇలా బోనస్లకు పంట ఎక్కడ గింజ కట్ చేయకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా పండించిన పంటను ప్రభుత్వం తీసుకోవడంతో పాటు వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకోవాలన్నా ఇంకెవరికైనా ఇచ్చుకోవాలన్నా కూడా పూర్తిగా స్వేచ్ఛ కల్పించినటువంటి ఆ తీరును ఇలా రైతు అన్నం పెట్టేవాడు దేవుడు ఆ రైతు ముఖాన చిరునవ్వు ఉండాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. మరి దాంతోపాటు ఇలా ఉద్యోగ కల్పన ఈ సంవత్సర కాలంలో గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఇంకే ప్రభుత్వం అయినా ఎవరు చేయలేని పనులు 50,000 పూర్తి చేసి నిన్న ఇంకో 10,000 మందికి, అంటే సుమారుగా 60,000 మందికి అలా ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మనకి దక్కిందని చెప్పి గర్వంగా చెప్తాం. ఇది మా యొక్క చిత్తశుద్ధి.
దీంతో పాటు అనేక అంశాలు అభివృద్ధి అంశాల్లో వరంగల్లో ఉన్న రైతు సభలు కావచ్చు, మహిళలను కోటీశ్వరులు చేయడంలో ఇవన్నీ మీకు తెలిసిన అంశాలు. అన్నిటికంటే ముఖ్యంగా మా పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు మా శ్రీధర్ బాబు గారి యొక్క ప్రోత్సాహంతో చొరవతో నేను మా విజయనగరరావు గారు, లక్ష్మణ్ కుమార్ గారు అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చి అడిగిన ధర మీద ఇలా పత్తిపాక రిజర్వాయర్ కట్టి ఏదైతే తేలేని ప్రాంతాల్లో నీరు రాకుండా ఇబ్బంది పెడుతున్నారో అన్ని ప్రాంతాలకు నీరు వచ్చే దిశగా దాదాపు 2,500 కోట్లతో ప్రపోజల్స్ మొదలుపెట్టి ఆ కార్యాచరణ చేయడానికి ముందుకు రావడం పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటి గొప్ప విషయంగా నేను భావిస్తాను. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. దాంతోపాటు పాలకుర్తి దాదాపు 15,000 ఎకరాల ఆయకట్టుకి 354 కోట్లతో ఎస్టిమేషన్ చేసి ఒక వార్డు టెక్నికల్ లింక్తో ఇప్పటికీ ఆయన నిన్న అనౌన్స్ అయిపోయింది అఫీషియల్. అది కూడా క్లియర్ చేసి త్వరితగతిగా పూర్తి చేస్తారన్న వారికి రామగుండం నియోజకవర్గం పాలకుర్తి ప్రజలకు 100% ఎందుకంటే ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గుంట భూమికి పూర్తి శాతం నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయటికి పోతే అన్నట్టుగా మాట ఆ రోజు ఇవ్వడం జరిగింది. దురదృష్టం జరగలేదు 8 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు